మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలు విందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందాము. ఈ సంస్కార ఆరాధనలో 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మన సంఘంలో కానివ్వండి, ఇతర వేరే సహవాసాల్లో కానివ్వండి, నేను అనుకుంటున్నాను 4 రకాలైన మనుషులు ఉంటారు సంస్కార ఆరాధనలో. మొదటి రకం ఎవరంటే పిల్లరా, వాళ్ళు బాప్తిసం పొందిన నాటి నుండి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఏ పాపము చేయకుండా, ఏ మడత మచ్చ డాగు కళంకం లేకుండా వారి జీవితాలను వాళ్ళు కాపాడుకుంటూ నిర్దోషమైనటువంటి హృదయంతో సంస్కారాలలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వారు మొదటి రకం. రెండవ రకం ఎవరంటే బాప్తిసం పొంది కూడా పిల్లల పరిశుద్ధ జీవితం లేకుండా, వాళ్ళ రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ నేను చేసేది ఎవరికి తెలియదులే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియని వారిలాగా సంస్కారారాధనలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. మూడవ రకం ఎవరంటే పిల్లరా, వారు రక్షణ పొందుతారు కానీ ఆ రక్షణను కాపాడుకోలేక తొట్టిల్లిపోయి చేయకూడని పాపాలు చేసి ఈ యొక్క సంస్కారారాధనకి దూరంగా ఉంటారు. నాలుగో వాళ్ళు ఎవరు అంటే ఇక వీళ్ళు బాప్తిసం పొందరు, మందిరానికి వస్తారు, రక్షణ పొందరు, చర్చికి వస్తారు, కానుకలు ఇస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, వాక్యాలు మాత్రం అన్నీ జాగ్రత్తగా వింటారు, రాసుకుంటారు కూడా అవసరమైతే. వీళ్ళు మాత్రం పొరపాటున బాప్తిసం పొందరు. ఈ 2 రకాలు ఉన్నారే, ఈ 2 రకాలు ఎవరంటే బాప్తిసం పొందకుండా ప్రభు బల్లకు దూరంగా ఉండేవాళ్ళు. మరొక రకమేమో బాప్తిసం పొంది కూడా ప్రభు బల్లకు దూరంగా ఉండేవాళ్ళు. ఈ 2 రకాలైన ప్రజలు ఎవరయ్యా అంటే వాళ్ళు పరలోకాన్ని తిరస్కరిస్తున్నారు అని అర్థం. మన సహోదరులు ప్రభు శరీరమును, ఆయన రక్తమును తీసుకుని మీ ముందుకు వచ్చినప్పుడు ఈ 2 రకాలైన వాళ్ళు కూడా అంటారు, తలకాయట్లు ఊపుతారు. అమ్మా ప్రభు శరీరం, అయ్యా ప్రభు రక్తం. ఎవరిళ్ళు? ఒకటి బాప్తిస్మము పొందని వాళ్ళు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు. రెండవ రకం ఎవరయ్యా అంటే బాప్తిసం పొంది కూడా నిలుపుకోలేక, దాన్ని కాపాడుకోలేక, దీనికి దూరంగా ఉండాలి, ఎందుకు ఇంకా శోధనలు తెచ్చుకోవడం అని చెప్పి దూరంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు కూడా మన సహోదరులు తీసుకొచ్చినప్పుడు నాకు వద్దండి. మీకు నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ప్రభు శరీరం మీ దగ్గరికి వచ్చినప్పుడు వద్దు అంటున్నారో, మీరేమొద్దు అంటున్నారో తెలుసా? నాకు పరలోక రాజ్యం వద్దు, నిత్య జీవం నాకొద్దు, పరలోకానికి నేను వెళ్ళను, దేవునితో నాకు పని లేదు అని అంటున్నారని అర్థం. ప్రభు శరీరాన్ని తిరస్కరిస్తున్నారంటే అర్థం ఏంటంటే మీ యొక్క శరీర ఆశల కొరకు, మీ యొక్క తుచ్చమైన అభిలాషల కొరకు విలువైనటువంటి నిత్య జీవాన్ని మీరు తిరస్కరిస్తున్నారని అర్థం. ఏది కావాలి? పరలోక రాజ్యం కావాలా? తుచ్చమైన అభిలాషలు కావాలా? పరలోక రాజ్యం కావాలా? పాప సంబంధమైనటువంటి ఆశలు కావాలా? ఏది కావాలో తీర్మానం చేసుకోండి. వేరే సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? చాలా సంఘాల్లో
ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయి, వాక్యం అయిపోయి, చందా పట్టడం అయిపోయినాక, బాప్తిసం పొందని వాళ్ళు అందరూ ఇళ్ళకెళ్ళిపోయిండమ్మా, మా సంస్కారం తీసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి అమ్మా అని చెప్పి వేరు చేసి అలా ఇస్తూ ఉంటారు. నేను అలా ఇవ్వట్లేదు. ఎందుకని ఆ బాప్తిసం పొందని వాళ్ళు కూడా ఇది చూడాలి. ప్రభు శరీరాన్ని వాళ్ళు చూడాలి. ప్రభు యొక్క రక్తాన్ని వారు కన్నులారా చూడాలి. ఎన్నిసార్లు వాళ్ళు తిరస్కరిస్తున్నారో అన్నిసార్లు వాళ్ళు దేవుని దగ్గర లెక్క చెప్పాలి వాళ్ళు. అందుకని వారిని ఇక్కడే ఉంచుతున్నాను కావాలని. ఎందుకంటే మీరు దేవునికి అక్కర్లేని వాళ్ళు కాదు, మీరు కూడా దేవునికి కావలసిన వారే. మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, మీరు మందిరానికి వచ్చి కానుకలు ఇచ్చి, దశమ భాగాలు ఇచ్చి, ప్రార్థనలు చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ, ఇన్ని చేస్తూ కూడా చివరికి రక్షణ లేకుండా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మిమ్మల్ని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటావు? దేవునికి మహిమ కలుగును గాక. మూడో రకం ఎవరైతే ఉన్నారో, మూడో రకం ఎవరంటే వీళ్ళు బాప్తీసం పొంది కూడా, రక్షణ పొంది కూడా వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాపంలో జీవించి ఎవరికి తెలియదులే, నేను పాపం చేసిన సంగతి ఎవరికి తెలియదులే, పాస్టర్ గారికి తెలియదులే, నా తోటి విశ్వాసులకు తెలియదులే అని చెప్పి సైలెంట్గా వచ్చి ఇక్కడ సంస్కారంలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఉన్న బాధలు చాలవా? మీకు ఉన్న సమస్యలు చాలవా? ఇప్పుడు ఎదుర్కొంటున్న తలనొప్పులు చాలవా? ఈ అనారోగ్యాలు సరిపోవా మీకు? ఇంకా అనారోగ్యాలు తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఇంకా బాధలు తెచ్చుకోవాలనుకుంటున్నారా? దేవుని బిడ్డ, దేవుడు చూస్తాడు. ఒక్కసారి ఫైనల్ గా పనిష్మెంట్ ఇస్తాడు. ఆయన శిక్షించాడంటే ఆయన శిక్షను మనం భరించలేము, తట్టుకోలేము. జాగ్రత్త. దేవుడు కూడా ఏమనట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారాలని. కాబట్టి నువ్వు మారితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 4 రకాల్లో మీరు ఏ రకమై ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. మారుమనసు పొంది, బాప్తిసం పొంది, జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ, దేవుని బిడ్డలారా, ఎవరైతే పవిత్రతతో బ్రతుకుతున్నారో వారు శ్రేష్టమైన వారు, వాళ్ళే దేవునికి ఇష్టమైనటువంటి వారు. వారిలో నీవు ఉన్నావా? ఎందుకంటే వాళ్ళే ఎత్తబడేవాడు, వారే ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కొనేవాళ్ళు, వారు మాత్రమే నిత్య జీవంలో పాల్గొనేవాళ్ళు, వారు మాత్రమే యేసయ్యతో యుగయుగాలు ఆయనతో ఆనందించేవాళ్ళు. కాబట్టి నువ్వు వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి ఈ లేఖన భాగం ఎవరైతే ఈ 4 రకాలైన వారిలో మొదటి రకం ఎవరైతే ఉన్నారో, ఎవరా మొదటి రకం అంటే బాప్తిసం పొంది తమ జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో వారి కోసం ఈ వాక్యం మనం చదివాం. మళ్ళీ చదవండి ఆ మాటలు. ఏమా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడేలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయండి, ప్రచురించుదురు. పని చేయకుండా మనం భోజనం చేయకూడదంట. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. చూడండి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనమా. మరియు ఎవడైనాను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయకుండా భోజనం చేయకూడదు కదా అంటున్నాడు పౌలు గారు. అంతే కదండి, మనం ఎవరైనా అంతేగా, పని చేయకుండా భోజనం చేయం. కాబట్టి ఇది కూడా భోజనమే. యేసు ప్రభు వారి శరీరము
ఆయన రక్తము మనము తీసుకుంటున్నామంటే అది కూడా భోజనమే. ఈ భోజనము చేస్తున్న నీవు ఒక పని చేయాలంట. ఏంటా పని? ఆయన మరణమును నీవు ప్రచురపరచాలి. యేసయ్య వచ్చే వరకు, లేదా నీ ప్రాణం పోయేంత వరకు ప్రభు మరణమును నీవు ప్రచురపరిచే వ్యక్తిగా ఉండాలి. సంఘమా, యేసయ్యను మనము ప్రచురము చేయాలి. అందరూ చెప్పండి, ఏం ప్రచురం చేయాలి? మనము యేసయ్యను ప్రచురము చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయకుండా మనము ప్రభు యొక్క భోజనమును మనము చేయకూడదని దేవుని వాక్యము మనకి తెలియజేస్తాం. ఏం ప్రచురం చేయాలో ఒక 4-5 విషయాలు మీతో ఇప్పుడు చెప్తానండి. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ఏం చేశారంట? ప్రచురము చేసిరి. అంటే యేసయ్య కీర్తిని వాళ్ళు ప్రచురము చేస్తున్నారు. ఈ రోజున మనము కూడా యేసయ్య కీర్తిని ప్రచురము చేసేవారుగా ఉందము గాక. వారు అంటే ఎవరు? వాళ్ళు 2 గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు అనే కేకలు వేస్తుంటే ఆయన వారిని పిలిచాడు. ఒక ఇంట్లోకి పిలిచి, ఏం కావాలి మీకు అని అడిగితే, అయ్యా మా కన్నులు తెరవయ్యా అని. అప్పుడు ప్రభు అంటాడు కదా, మీ కన్నులు తెరవగలననే నమ్మకం మీకుందా అంటే ఉందయ్యా అంటే. అన్నప్పుడు పిల్లలు, అప్పుడు ప్రభు వారు వారి కోసం ప్రార్థించినప్పుడు, మీరు చూపు పొందుకోండి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చూపు పొంది అక్కడి నుంచి వెళ్ళి యేసు ప్రభు వారిని ప్రచురపరిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? ఇది ఎవరితోనో ఎవరికి తెలియకుండా చూసుకోండి అని చెబితే వీళ్ళేం చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, అనేక చోట్లకు వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు యొక్క కీర్తిని గురించి వాళ్ళందరూ ప్రచురపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి నీ సంగతి ఏంటి? నీ కళ్ళు కూడా తెరవబడినాయి కదా. ఒకప్పుడు అంధకారంలో ఉన్నావు కదా, ఒకప్పుడు చీకట్లో ఉన్నావు కదా, ఒకప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి గుడితనంలో ఉన్నావు కదా. దేవుని బిడ్డ, చీకటి పనుల్లోనే ఉన్నావు కదా, రహస్య కార్యక్రమాల్లో ఉన్నావు కదా. దేవుడు నిన్ను విడిపించి నీ మనోనేత్రాలు తెరిచి నీకు నిజమైనటువంటి దృష్టిని ప్రభు ఇచ్చాడే. మరి నువ్వు ప్రచురం చేస్తున్నావా? నువ్వు ఎక్కడుంటే అక్కడ, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు పనికెళ్ళే చోట యేసు ప్రభు గురించి నువ్వు ప్రచురము చేస్తున్నావా? ఆయన కీర్తిని గురించి నీవు తెలియజేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఒక ముసలాయన ట్రైన్లో వెళ్తా ఉన్నాడంటే, ట్రైన్లో వెళ్తున్నాడు. ప్రభు నమ్ముకున్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అలవాటు లేదా పిచ్చి అనాలి. ఆయనకున్నటువంటి ఒక మంచి పిచ్చి ఏంటంటే, మంచి అలవాటు ఏంటంటే, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, మరి ఎక్కడున్నా సరే ఆయన యేసు ప్రభు గురించి చెప్తాడు. ఆ భోగిలో నిలబడి యేసు ప్రభుని నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షణ పొందుతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్తూ ఉండగా ఒక స్త్రీ ఆ సీట్లో కూర్చోందంటే, ఒక చిన్నపిల్లాడు కూడా ఒక 10 సంవత్సరాల పిల్లాడు కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. వెంటనే లేచి, ఏంటి నీ గోళ ఈ కోచ్లో? కూర్చో, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? యేసు ప్రభు లేదు, ఏం లేదు, కూర్చో, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గట్టిగా అరిచిందండి. సరే కూర్చున్నవాడ మళ్ళీ లేచి కొంచెంసేపు అయినాక మళ్ళీ లేచి, ప్రభు నమ్మితేనే మీకు నిత్య జీవం, ప్రభు నమ్మకపోతే మీకు నరకమే, దేవుడు నన్ను చెప్పమంటున్నాడు, చెప్తున్నాను కదా అని చెప్పి ఆయన మళ్ళీ లేచి చెప్పేసరికి ఇంకేమైందంటే కోపం బాగా ఎక్కువైపోయి, దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అని లేచి ఆ ముసలాయిని పట్టుకుని చెంప మీద పెడేలమంట కొట్టిందండి. కొట్టేసరికి ఆ ముసలాయిని ఇలా కృంగిపోయాడు, కోలబడ్డాడు.
అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పిల్లవాడు అంటాడంట, మమ్మీ ఆయన కొట్టొద్దు, ఆయన తిట్టొద్దు, ఆయన ఏం చేయొద్దు, ఎందుకంటే ఆయన దేవుని దూత అన్నాడంటే. అనగానే వెంటనే ఈ తల్లి నేడ్చేస్తుంది, భయంకరంగా ఏడ్చేస్తుంది. ఆయన కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని నోకి ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఎలా ఏడుస్తున్నావు? తప్పే ఉంది, నా పని నేను చేస్తున్నాను, నీకు ఇష్టం లేదు, అందుకే నన్ను ఒక దెబ్బ కొట్టావు, దాని మాత్రానికి ఎంత ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఆమె అంది కదా, అయ్యా ఈ పాపిష్టి దాన్ని నేను అనవసరంగా కొట్టాను, నా పాపం దేవుడు క్షమిస్తాడో లేదో అంటే. ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, ఇదిగో నా పక్కన ఉన్నాడే ఈ 10 సంవత్సరాల పిల్లాడు, ఆయన మోగోడయ్యా, ఎప్పుడైతే నేను కొడుతున్నానో ఆయనకి మాట వచ్చింది, నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పి మరి ఇంకా ఎక్కువగా ఏడవడం ప్రారంభించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 10 సంవత్సరాల పిల్లాడికి ఏమొచ్చేసిందండి? ఆ రోజు నుండి మాటలు వచ్చేసినాయి. అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి పిల్లలు ఆ ముసలి వ్యక్తి ద్వారా ఆ ట్రైన్లో నిరూపించబడింది. నువ్వు చెప్పకపోవడం వల్లనే చాలామంది నశించిపోతున్నారేమో. నువ్వు తల్లిదండ్రులకి నువ్వు ప్రభుని గురించి ప్రచురపరచకపోవడం వలననే వాళ్ళు చనిపోతున్నారేమో, చనిపోయి నిత్య నరకానికి వెళ్తున్నారేమో. నీ స్నేహితులు, నువ్వు కంపెనీలో పనిచేసి నీ ఉద్యోగస్తులు, నీవు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో నీ తోటి వారు దేవుని వాక్యం వాళ్ళు ఎరగకపోవడం వలన చనిపోతున్నారేమో. ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డ, నీవే వారికి రెస్పాన్సిబిలిటీ ఏమో. నీ మట్టుకు నీవు రక్షణ పొందావు, నీ మట్టుకు నువ్వు బాప్తిసం పొందావు, నీ మట్టుకు నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తున్నావు, మంచిదే. కానీ నీ తోటి వారు ఉన్నారే, నువ్వు నోరు తెరవకపోవడం వల్లనే వాళ్ళు నశించి నరకానికి వెళ్తున్నారేమో. జాగ్రత్త. పౌలపోస్తలుడు అన్నాడు, పని చేయకుండా భోజనం చేయకూడదు. ఈరోజు నువ్వు సంస్కారం తీసుకుంటున్న నీవు, భోజనం చేస్తున్న నీవు, ప్రభుని గురించి చెప్పే పని నువ్వు చేయకుండా ఇది అసలు తీసుకోకూడదని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు సుమా. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలండి, ఆ గుడ్డివారు ఎలాగున ఆయన కీర్తిని ప్రచురపరిచారు, ఆ 2 గుడ్డివారు ఏ విధంగా వెళ్ళిన చోటల్లా యేసు ప్రభుని గురించి తెలియజేశారో, ఆయన కీర్తిని గురించి చెప్పారో, ఈరోజు నువ్వు కూడా చెప్పగలవా? వారిలాగా పట్టణాలు తిరిగి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలవా? నువ్వు పనిచేసే చోట ఎవరైతే నువ్వు ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారో నీ స్నేహితులకు చెప్పగలవా? దేవుని బిడ్డ, ప్రచురము చేయుట మన యొక్క పని. ఆమేన్. చూద్దామా? హల్లెలూయా. అపొస్తలుల కార్యం గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనములో మరొక మాటను మనం చూద్దామండి. అపొస్తలుల కార్యములు 16:17. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏం ప్రచురిస్తున్నారంట? వాళ్ళు రక్షణ మార్గమును ప్రచురపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్య కీర్తిని మనము ప్రచురపరచాలి. రెండవదిగా రక్షణ మార్గం, యేసయ్య రక్షణ మార్గాన్ని ప్రచురపరచాలి. పౌలు శీలలు ఈ మాటలు చెబుతూ ఆ పట్టణంలో వెళ్తుండగా దయ్యం పట్టిన పిల్ల చెబుతున్న మాట ఇది. ఏం దయ్యం పట్టిందంట ఆ పిల్లకి? అంటే ఆ దయ్యం పేరు ఏంటనమాట? ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్లో పైథాన్ అని ఉంది. పైథాన్ అంటే తెలుగులో ఏంటి పిల్లలారా? కొండ చెలువ. అంటే కొండ చెలువ మనుషులను ఎలా చుట్టేస్తుందో ఈ చిన్నపిల్లను కూడా సైతాన్ అలా చుట్టేసింది. దేవుని బిడ్డలారా, ఆ కొండ చెలువ అనేటటువంటి సాతాను ఆ పిల్లలో ఉండి అపొస్తలుడైన పౌలు శీలలు అడ్డుగా వెళ్తుంటే వారిని చూసి అంటుంది, ఇదిగో ఏ మనుషులు రక్షణ మార్గమును ప్రచురించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దయ్యాన్ని కూడా తెలిసిపోయింది. ఎవరంటే వాళ్ళు అపొస్తలులని, దైవజనులని, వాళ్ళు రక్షణ మార్గమును ప్రచురిస్తున్నారని. ఈ రోజున నువ్వు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నావా?
ఈరోజు నువ్వు ఎలా రక్షణ పొందావో, ఎలా బాప్తిసం పొందావో, ఎలా ప్రభువుని నమ్ముకున్నావో ఆ యొక్క సంగతులన్నీ ప్రజలకు నువ్వు తెలియజేస్తున్నావా? తెలియజేసే అనుభవం ఉంటే నిజమైన విశ్వాసమే నువ్వు. అలాంటి అనుభవం నీలో ఉంటే నిజమైన విశ్వాసమే. దేవుని బిడ్డ ఆనాడు ఆది అపొస్తలులు కానివ్వండి, ఆదిమ సంఘము కానివ్వండి, యేసయ్య రక్షణ మార్గముల గురించి విరివిగా ప్రచురించిన వారుగా మనకు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మార్గం అండి, ఆయనే సత్యం అండి, ఆయనే మనుషులందరినీ కూడా రక్షించగలిగినటువంటి సమర్థుడండి. ఆయన ద్వారానే పరలోక రాజ్యం అండి, ఆయన ద్వారానే నిత్య జీవంలోకి మీరు వెళ్తారు అని మీరు చెప్పగలిగితే మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ పని చేయండి, ఆ పని చేయండి. అపోస్తలులను వచ్చాయని పాల్ యాంగిచర్ గారని ఆయన చర్చి చాలా పెద్దది, చాలా పెద్దది. వింటున్నారా? 8 లక్షల మంది ఆయన సంఘం. చెప్పానుగా, చాలాసార్లు చెప్పాను. 8 లక్షల మంది ఆయన చనిపోయేసరికి 13 లక్షల మంది. ఆయన ప్రియులారా తన సంఘస్థుల్లో చెప్తాడంట, ప్రతి వారం బాప్తిసం పొందిన వారులారా, ప్రతి వారం మీరు చర్చికి వచ్చేటప్పుడు 3 మనుషులు తేవాలంట. ఎంతమందిని తీసుకొస్తేనే మీరు లోపలికి రావడం, లేదంటే బయటే. వీళ్ళు ఏం చేయాలి? ఎదురింటోళ్ళకి వెళ్ళాలి, వెనకాల ఇంటోళ్ళకి వెళ్ళాలి. వెళ్ళి అమ్మా ఈ ఒక్కసారన్నా నా కోసం చెప్పండి, ఈ ఒక్కసారి, ఈ ఒక్క ఆదివారమే. మళ్ళీ వచ్చే ఆదివారం ఆ ముగ్గురుతో కాదు, వేరే ముగ్గురుతో రావాలంట. లేదంటే ఆరాధనలోకి ఎంట్రన్స్ లేదు, బయట ఉండాల్సిందే. నేను కనుక అలా అన్నానంటే మీరందరూ లోపలికి వచ్చి నన్ను బయటికి పంపిస్తారు. మీరంత గొప్పవాడు కదా, అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇంటింటికి వెళ్ళి బతిలాడుకుంటారంట వాళ్ళు, ఈ ఒక్కసారికి చర్చికి రావచ్చుగా, చాలా బాగుంటుంది ఆరాధన. పాల్ యాంగిచర్ గారు చక్కని వాక్యాలు చెప్తారు. ఆయన చాలా మంది, లక్షల మంది వచ్చి మా మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కాబట్టి నీ వచ్చి దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా అని చెప్పి బతిలాడి మరీ తీసుకొస్తారంటే. మిమ్మల్ని ఎవరిని అలా తీసుకురమ్మని నేనేం చెప్పట్లేదు. దేవుని బిడ్డ, కనీసం మీరు మీ ఇంట్లో ఉన్న మీ బంధువులకు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ కనీసం 2-3కైనా దేవుని వాక్యాన్ని బోధిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం అంటుంది కదా, ఆయన రక్షణ మార్గమున వాళ్ళు ప్రచురపరచువారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అప్పచెప్తున్న గొప్ప పని ఏంటంటే, ఒక అద్భుతమైన పని ఏంటంటే, మీరు భోజనం చేయాలంటే ఈ పని చేసి మీరు భోజనం చేయండి. ఏంటి ఆ భోజనం అంటే, ఏంటి ఆ పని అంటే, రక్షణ మార్గమును మీరేం చేయాలి? ప్రచురపరచాలి. రక్షణ మార్గాన్ని ప్రచురపరచాలి. ఇంకా ఏంటో మనం చూద్దాం. అపొస్తలుల కార్యం గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అలాగే 15వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా చదువుదాం. అపొస్తలుల కార్యం. దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. 15వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యం గ్రంథం 15:36. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులందరి యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో, ఎంత చక్కని అనుభవం అండి. ఆయా పట్టణాల్లోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రచురించడం మాత్రమే కాదు, కానీ దేవుని బిడ్డలారా, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వెళ్ళి వారు ఎలా ఉన్నారో అని చూస్తున్నారంట.
వాక్యం విన్నటువంటి వారు, రక్షణ పొందిన వారు స్థిరంగా ఉన్నారా లేదా? వారందరూ వారి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారా లేదా? సంఘంలో ఉన్నారా లేదా? సహవాసంలో ఉన్నారా లేదా అని చెప్పి వారు మళ్ళీ వెళ్ళి పరీక్షిస్తున్నారట. ఎంత చక్కని అనుభవం! దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీకేది వచ్చో, నీకేది తెలుసో దానిని ఇతరులకు నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని ప్రచురము చేసేవారమై ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తాడు. దేవుని బిడ్డ, మీరు అంటారు వాళ్ళు వినరండి. అవును కదా, వింటారా? వినరు. వినకపోతే వదిలే. వాళ్ళ గురించి వాళ్ళే దేవునికి ఉత్తరవాదులుగా ఉంటారు. కానీ నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే మనం వారికి చెప్పడం వరకే. వినరని చెప్పకుండా ఉండకూడదు. ప్రియులారా, ప్రకటించేవారు లేని యెడల ఎట్లు విందురు అని బైబిల్ అంటుంది. ప్రకటించేవారు లేని యెడల ఎలా వింటారు? అవును, నువ్వు ముందు ప్రకటించు, నువ్వు ముందు ప్రచురించు, వారికి తెలియజేయి దేవుని వాక్యాన్ని. అప్పుడు వారు వింటారు. మారు మనసు పొందితే, వాళ్ళు బాప్తిసం పొందితే ఆ క్రెడిట్ నీకు దక్కుతుంది. లేదు, వాళ్ళు బాప్తిసం పొందకపోతే వాళ్ళ జీవితాలకు వాళ్ళే ఉత్తరవాదులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామా అందరూ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని మనము ప్రచురించేవారుగా ఉండాలి. విచారం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున సంఘస్థులు ప్రభు వాక్యాన్ని ప్రచురించట్లేదు సరిగదా, చెడుతనాన్ని మాత్రం చక్కగా ప్రచురించే వాళ్ళుగా ఉన్నారు. చెడుతనాన్ని చక్కగా అందరికీ తెలియజేసే వాళ్ళుగా ఉన్నారు. ఫోన్లు చేసుకుని మరి ఏంటి పలానా ఇంట్లో ఇలా జరిగిందంటే అవసరమా? అది చెప్పండి, అవసరమా? విన్నటువంటి ఈమె హృదయంలో ఉంచుకోకుండా మళ్ళీ ఇతరులకు చెప్పేవాళ్ళుగా ఉన్నారు. వీళ్ళకి చెడుతనం అంటే మహా ఆనందం. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ వార్త చెవిలో పడితే వీళ్ళకి ఎంత ఆనందమో. ప్రియులారా, మనం అలా ఉండకూడదు. ఇతరుల గురించి ఏదో అనేకులకి చెప్పడం అనేది ఒక చెడ్డ అలవాటు, భయంకరమైన అలవాటు. ఒక ఊరిలో ఒక మంచి యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుని పట్టుకుని ఒక ముసలైన, రే దొంగ, ఈ అబ్బాయి దొంగ, మంచోడు కాదు, దొంగ అని చెప్తుంటే ఆ ఊరంతా వెళ్ళిపోయిందంటే ఈ మాట, ఇతడు దొంగోడంట, ఇతడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, నిందలు వేయటం తేలికే, ఇతరుల గురించి చెడుగా చెప్పడం తేలికే. నీ మీదకి వస్తే అది అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఈ యవనస్తుడు దొంగ అనే ముసలాయన అందరు చెప్తే ముసలాడి మాటలు పెద్ద చెప్పింది నిజమే అనుకుని అందరు నమ్మారంట. అందరు ఇతను ఒక రకంగా చూస్తున్నారు. లాభం లేదని ముసలాయన కోర్టుకు వేసాడంట. యవనస్తుడు కోర్టుకు వేసాడంట. ఊరోళ్ళందరూ నన్ను దొంగ అంటున్నారండి. దీనంతటి కారణం ముసలాయని. ఆ ముసలాయన్ని కోర్టుకు తీసుకెళ్ళారు. ఏమయ్యా, అతడు దొంగతనం చేయడం నువ్వేం చూసావు? ఎక్కడ చూసావు? ఏం తీశాడు? ఏం దొంగతనం చేశాడు? తీసి ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? నువ్వు చూసావా? నీతో పాటు ఎవరైనా చూసారా? చెప్పు అనగానే ఈ ముసలాయన నవ్వు నవ్వి, బోసిపొళ్ళు వేసుకుని ఒక నవ్వు జడ్జి గారు నేను సరదాగా అన్నానండి. ఎలా అన్నాడట? ఈ ముసలాడికి ఆ వయసులో సరదాగా? అప్పుడు జడ్జి గారు అన్నాడు, ఓ పని చెప్తా, ఇటురండి మీరు. ఒక న్యూస్ పేపర్ ఇచ్చి దాన్ని చెప్పాడు, ముక్కలు చింపాడు. ఇంకా చెప్పాడు, చిన్న ముక్కలుగా చెప్పాలండి. చింపేశాడు మొత్తం పేపర్ అంతా. ఈ కోర్టు హాల్ పైకి వెళ్ళి, బిల్డింగ్ పైకి వెళ్ళి గాలికి వాటిని ఎగరేసిరండి అని. ఏదో పనిష్మెంట్ ఇస్తాడు అనుకున్నాను, ఇది ఇచ్చాడేంటి అని ఆ ముసలైన సంబరంగా మొత్తం గుప్పెలు కాదు, దోషులతో పట్టుకొని అవన్నీ పైన గాలికి ఎగరేసాడు. కొన్ని తీయటం ఎగరేయటం, కొన్ని తీయటం గాలికి వెళ్ళిపోయినాయి.
సంతోషంగా వచ్చాడు. జడ్జి గారు, మీరు వేసిన పనిష్మెంట్ భలే ఉంది, ఎంతటిది అయిపోవాలి పనిష్మెంట్, ఇంకేం చేయాలి అని. ఎక్కడెక్కడికైతే వెళ్ళి ఆ కాగితం మొక్కలన్నీ ఏరుకురా, ఒక్కడు కూడా బేరిపోకూడదు, ఏరుకొచ్చి మళ్ళీ పేపర్ ఎలా ఉందో అలాగే పెట్టారు. ఏమన్నాడు అప్పుడు? అమ్మమ్మ నా వల్ల కాదండి, నా వల్ల కాదంటున్నావే, ఇతని మీద నువ్వు సరదాగా వేసిన దొంగతనం కూడా అలాంటిదే. ఊరంతా బాకింది, ఊరందరిలోకి వెళ్ళి నువ్వు చెప్పగలవా ఇతడు దొంగతనం చేయలేదు, నేను సరదాగా అన్నానని. ఈ ఊర్లో నుండి ఇంకొక ఊర్లోకి వెళ్ళింది, ఆ ఊరు నుండి వాళ్ళ చుట్టాలకు వెళ్ళింది, అందరికి బాగిపోయింది ఇది. ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు చెప్పగలవా ఇతడు దొంగ కాదని చెప్పగలవా, చెప్పు అంటే ఏం మాట్లాడలేదు. గడగడ 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 వణికిపోతుంది. దేవుని బిడ్డలారా, మీకు సరదాగా ఉండొచ్చేమో కానీ మీకు తెలియని విషయాన్ని మీరు ప్రచురం చేస్తున్నారంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఒక మంచి వ్యక్తిని పట్టుకొని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించి ఏదో పాపం చేశాడని, ఏదో పాపం చేసిందని నలుగురికి మీరు చెబుతున్నారంటే ఒకరోజు తప్పకుండా అది మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ గురించి కూడా నిందలేసేవాళ్ళు ఉంటారు, మీ గురించి కూడా అవమానంగా అందరికీ చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఏది విత్తుతావో అదే కోస్తావు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నా మీద పెట్టి చెప్పుకుంటా ఇదిగో మన పాస్టర్ గారు ఒక్కడే పలానా అమ్మాయితో ఒంటరిగా మాట్లాడుతున్నాడు, నేను చూశాను అని నువ్వు ఎవరితోనైనా ఎగతాళిగా సరదాగా చెప్పావనుకో, అది అక్కడితో అయిపోదు. చాలా మందికి వెళ్తుంది. నేను బాగానే ఉంటా, దాని పనిష్మెంట్ ఒకరోజు నువ్వు తప్పనిసరిగా అనుభవిస్తావు. నేను బాగానే ఉంటా, ఆ సోదరి బాగానే ఉంటుంది, దాని పనిష్మెంట్ ఒకరోజు నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. ఎందుకంటే నీకు నోరు ఆగదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి చెడ్డ వాటిని కాదు మనం ప్రచురం చేయాల్సింది. అమూల్యమైన అతి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం ఉంది. చేతనైతే దానిని నువ్వు తెలియజేయి. ఫోన్లు చేస్తావో, చుట్టాలింటికి వెళ్తావో, ఏ విధంగా వారికి అందిస్తావో కానీ దేవుని బిడ్డ, దేవుడు అంచినాడు ఆయన వాక్యాన్ని మనము ప్రచురం చేయాలి. చెడ్డ వాటిని కాదు, అనవసరమైన వాటిని కాదు, పిచ్చి వాటిని కాదు. దేవుని బిడ్డలారా, విశ్వాసులైతే అలా ఉండండి. ఎందుకంటే నీతిమంతుడని పిలువబడ్డాడు మరియ భర్త అయిన యోసేపు. తన భార్య పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని తెలిసి అందరితో చెప్పి అల్లరి చేయాలనుకోలేదంట. ఏం చేశాడు ఆయన? రహస్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడంట, అంతే. అందరికీ పబ్లిసిటీ చేయాలనుకోలేదు, అందరికీ చెప్పి ఆమెని అవమానపరచాలనుకోలేదు. ఆమె ఎందుకు గర్భవతి అయిందో నాకైతే తెలీదు, నా దారి నేను వెళ్ళిపోతాను, సైలెంట్గా రహస్యంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకే ఆయన గురించి చెప్పబడిన మాట నీతిమంతుడు. హలో, నీ ఇంటి ముందు వాళ్ళ గురించి, నీ ఇంటి వెనకాల వాళ్ళ గురించి, నీ పక్కన వాళ్ళ గురించి ఓరకనే ఆల్తో వాగుతున్నావా? జాగ్రత్త. వాగడానికి నీకు పళ్ళు లేకుండా చేస్తాడేమో దేవుడు. అర్థమవుతుందా? తెలియకుండా ఫోన్ మాట్లాడినంత మాత్రాన అలాగే అనుకుంటావు. చిన్నప్పుడు మాట చెప్తామనుకోమండి, చిన్నప్పుడు రంగురంగుల కళ్ళజోళ్ళు అమ్మేవాళ్ళు ప్లాస్టిక్కి. ఒక్కొక్క కళ్ళజోడు ఎర్రగా ఉంటుందా? ఒక్కొక్క కళ్ళజోడు పసుపు కలర్లో ఉంటుంది, ఒకటేమో బ్లూ కలర్లో ఉంటుంది. పసుపు కళ్ళజోడు పెట్టుకుని మనుషులు చూసామనుకోండి, అందరూ ఎలా కనపడతారు? అంతే కదా మరి. ఏ రంగు పెట్టుకొని చూస్తే ఆ రంగులో కనపడతారు. కాబట్టి నువ్వు మనుషుల్ని చూసే విధానంలో ఉంటుంది. అందరు అలాంటి వాళ్ళు అనుకున్నాడు, నువ్వు అసలు అలాంటి వ్యక్తి అని ముందు. అలా ఉందా?
కనబడిన ప్రతి వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటున్నావు అంటే నీకు అనిపిస్తుంది అసలు ముందు నువ్వు అలాంటి వ్యక్తివి. కాబట్టి పొరపాటున ఎలాంటి ప్రచారాలను చేయకూడదు. నీకు చేతనైతే దేవుని వాక్యం ప్రచురం చేయి, ప్రభుని గురించి తెలియచేయి, ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురించు, వాక్యాన్ని ప్రచురించు. యేసయ్య కీర్తిని గురించి నువ్వు చెప్పగలిగిన ప్రతి చోట చెప్పు. దేవుని బిడ్డ దేవుడి జీవితంలో చేసిన కార్యాలు ప్రతి చోట చెప్పు. నా దేవుడు నీకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించును గాక. చెబుదామా హల్లెలూయా. నువ్వు చెప్పగా ఎంతో మంది చనిపోతున్నారేమో, నువ్వు చెప్పగా ఎంతో మంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారేమో. దేవుని బిడ్డ నువ్వు ప్రభువుని గురించి చెప్పాలి అని దేవుడు కోరుకుంటాడు. మరొక విషయాన్ని మనం చూద్దామా? అపొస్తలుల కార్యం గ్రంథం. ఇంకా మనం దేవుని ప్రచురం చేయాలంటే అపొస్తలుల కార్యం గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకో. అపొస్తలుల కార్యములు 26:22. అయినను మేము దేవుని వలననైన సహాయము పొంది ఇది వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మొదటి వాడవిడ చేత అన్యజనులకును ఏంటమ్మా వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ఏం ప్రచురించబోతున్నారని? వెలుగును. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం. ఆ వెలుగును మనము ప్రచురపరిచేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. అందరూ ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వెలుగును మనం ప్రచురం చేయాలి. చీకటిలో ఉన్నవారికి, చీకటి అనగా చీకటి కార్యాల్లో ఉన్నవారికి, చీకటి సంబంధమైనటువంటి పనులు చేసేవారికి దేవుని నిజమైన వెలుగును మనం ప్రకటించాలి. అందుకే పేతురు పత్రికలో ఉంటుంది కదా, పేతురు అంటాడు దైవజనుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, అది దేని నిమిత్తమమ్మా? అందరు చెప్పాలి, దేని నిమిత్తం? ప్రచురము చేయ నిమిత్తము. హల్లెలూయా. యవనస్తులారా, మీరు కాలేజీలో ఉండే ఎవరి గురించి చెప్పచ్చు? యేసు ప్రభు గురించి చెప్పచ్చు. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు గురించి చెప్తే మేము క్రిస్టియన్స్ అనుకుంటారండి. అసలే మా కాలేజీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి. క్యాస్ట్ ఫీలింగ్ అన్ని చోట్ల దరిద్రం. కాలేజీలో ఉంది, ఉద్యోగాల్లో ఉంది, బిజినెస్ కంపెనీస్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఏం పర్వాలా, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నువ్వెన్ని నిందలు పడతావో, ఎన్ని అవమానాలు అనుభవిస్తావో, వాటన్నిటికీ దేవుడు ప్రతిఫలము దయచేయును గాక. చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలులు వెలుగును ప్రకటించినట్లుగా ఈ రోజున మనం కూడా వెలుగును ప్రచురపరిచేవారుగా ఉంటాం. సోదరుడా, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని ఆయన వెలిగించారు. ఈరోజు నేను వెలుగు సంబంధిని అని చెప్పి ఈరోజు ప్రభుని గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక సంస్కారారాధనలో, ప్రభు బలారాధనలో పాల్పొందుతున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభుని గురించి, ఆయన వెలుగును గురించి నువ్వు ప్రకటిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించును గాక. చివరిగా 5వదిగా చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, సేవకుడు ఈయన మీద ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు కాబట్టి ఇక్కడ
ఒక రాయబడిన మాట ఏంటంటే అన్యజనులకు కూడా న్యాయ విధిని ప్రచురించాలంట. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో అన్యజనులకు మనం బోధించేవారు ఉండాలి, చెప్పేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంఘానికి ఒక ఆయన వచ్చేవాడు, భార్య భర్తలు వచ్చేవాళ్ళు, 2 ఉద్యోగస్తులు. చెప్తా ఉంటాడు నాతో. ఇప్పుడు మా ఇంటికి వస్తాడు. సంఘానికి రాడు, కానీ కొంచెం అననుకూలతను బట్టి వేరే సంఘానికి వెళ్తున్నారు, కొంతకాలం వెళ్తా ఉన్నారు, మళ్ళీ ఇటే వస్తాను. ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను చేసే ఆఫీసులో లంచం తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి, పైగా నేను తీసుకోవట్లేదని నన్ను తిడతారండి వాళ్ళు. లంచం ఎవరు ఎక్కువగా తీసుకుంటే వాడు గొప్పోళ్ళు అంటండి, నన్ను కూడా తీసుకోమని ఫోర్స్ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, లంచం అనేది పాపం. పాపాన్ని నీ ఇంట్లో తెచ్చుకుంటున్నావు, అది ఒకరిని నేను వదిలిపెట్టదు అని ఒకే మాట చెప్తానండి. అయినా వాళ్ళు నా మీద కోపంతో ఉంటారు, నా మీద లంచం తీసుకోవట్లేదని కోపంతో ఉంటారని చెప్పినప్పుడు నాకు భలే సంతోషం వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అన్యజనులకు మనం ఏం చేయాలంటే న్యాయ విధిని ప్రచురం చేయాలి. బైబిల్లో ఏది న్యాయమో, మానవాళికి ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియజేసేవారుగా మనం ఉండాలని దేవుని లేఖన భాగం ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సత్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఎలా ఊరుకుంటున్నావు? ఎంత గొప్ప రక్షణ నుండి నీలోనే అట్టిపెట్టుకొని ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? ఎంత గొప్ప రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడే, ఎంత గొప్ప వెలుగు నీకు ఇచ్చాడే, ఎంత న్యాయ విధులు నీకు ఇచ్చాడే, ఎంత గొప్ప వాక్యాన్ని నీకు ఇచ్చాడే, చెప్పకుండా ఎలా ఉంటున్నావు దేవుని బిడ్డ? సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడితే మనం దేవుని రాజ్యానికి వారసులం కాదు. సిగ్గుపడితే దేవుని రాజ్యానికి వారసులం కాదు. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తమై ఎవడు సిగ్గుపడతాడో పరలోకంలో నా తండ్రి ఎదుట వాడి గురించి నేను సిగ్గుపడతానని ప్రభు చెబుతున్నాడు. కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు బాగానే వస్తారు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారని. కొంతమంది ఆభరణాలు లేకుండా చర్చికి వస్తారు, ఊర్లు వెళ్ళేటప్పుడు, చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు పెట్టుకుని వెళ్తారు. కారణం సిగ్గు. దేవుని నమ్మినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావంటే ప్రభు కూడా నీ గురించి సిగ్గుపడతాడు ఒకరోజు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును మనం ఏం చేయాలంట? ప్రచురపరిచేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏమేమి ప్రచురం చేయాలి చెప్పండి. నెంబర్ 1 ఆయన కీర్తిని, రెండవదిగా రక్షణ మార్గమును, మూడవదిగా వాక్యమును, నాలుగవదిగా ఆయన వెలుగును, ఐదవదిగా ఆయన న్యాయ విధిని మనము తెలియజేసేవారుగా ఉందాం. దేవుని బిడ్డలారా, మరోసారి చెప్తున్నాను, మనము తెలియజేయకపోవటం వలననే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారేమో. మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు మనందరికి ఇచ్చిన బాధ్యత ఇది, మన మీద పెట్టిన భారం ఇది. కొంతమందినైనా ప్రభులోకి నడిపించుదాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం, దైవాశీర్వాదాలు మనందరి జీవితాల్లో పొందుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక.